కిడ్నీ డిసీజెస్ డే బై డే కిడ్నీ డిసీజెస్ బాగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. అంటే కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ కావడం, జిఎఫ్ఆర్ అంటారు, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అది పడిపోవడం, కొంతమందిలో ఈ సీరం క్రియేటిన్ లెవెల్స్ బాగా ఎక్కువ కావడం, యూరిన్లో ప్రోటీన్ పోవడం, యూరిన్లో ఈ ఆల్బుమినూరియా అంటారు, ఆల్బుమిన్ కూడా ఎక్కువ, అది కూడా ప్రోటీనే. సో ఆల్బుమినూరియా ఎక్కువ ఉండడం, కొంతమందికి ఆ ఫిల్ట్రేషన్ తగ్గడం, ఫిల్ట్రేషన్ తగ్గి వాల్యూమ్ రావట్లేదు. అంటే దాని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఉంటుంది, అది వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 120 to 180 ఉంటుంది రేంజ్. కనీసం రోజుకి ఒక 1.5 లీటర్ మనం ఫిల్టర్ చేసినప్పుడు బయటికి రావాలి, యూరిన్ అనేది బయటికి రావాలి మనం నీళ్ళు తాగినప్పుడు. కానీ ఇవన్నీ కూడా తగ్గి అది కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీ కాస్త స్వెల్లింగ్ అయిపోవడం, ప్లస్ దాంతోపాటు దాంట్లో అంటే ఒక విధమైనటువంటి సిస్టల్ లాంటి ఫామ్ కూడా, రకరకాల దాంట్లో వెరైటీలు చాలా ఉన్నాయి. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది తయారవుతూ ఉంది. కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఇంకా టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అనేది మీకు చాలా రీజన్స్ దానికి చెప్పాలంటే, అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్, డయాబెటీస్ మెలిటస్ అంటున్నారు, అలాగే హై బీపీ, ఎక్కువ బీపీ ఉండడం, దీనికి తోడు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడం, కొంతమందికి హెరిడిటరీ కూడా వస్తుంది. నిజం చెప్పాలంటే మన అయిన దానికి కాని దానికి టాబ్లెట్లు వాడడం, ఇది కూడా ఒక రీజన్. 1,00,000 కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనము ఏదో సింపుల్ కదా రీజన్ అని చెప్పి చేసుకునేటువంటి కారణాలు అయిన దానికి కాని దానికి టాబ్లెట్లు వాడడం. మనం వాడతాం కదా రెగ్యులర్గా. నేను ప్రతిదానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ముందు పారాసెటమాల్ నోటు మీద ఉంటుంది అందరికి. పారాసెటమాల్ అది హెడేక్ రాని, బాడీ పెయిన్స్ రాని, ఫీవర్ రాని, ఏమైనా రాని పారాసెటమాల్ వేసుకో, క్రోసిన్ వేసుకో, డోలో, ఇవే ఈ బ్రాండ్లు తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. అంటే దీనికి డాక్టర్ దగ్గర కలవాల్సిన పని లేదు, డాక్టర్ని అడగాల్సిన పని లేదు, వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అడిగేస్తే సరిపోతుంది. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటాం మేము, మీరు తీసుకుని ఇచ్చేస్తారు, ఫ్రీగా ఇచ్చేస్తారు. దాంతో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది టాబ్లెట్లు వాడడము ప్లస్ రకరకాల ట్రయల్ చేస్తుంటారు. సంజీవని ప్రకృతాశ్రమంలో కూడా చాలా కేసులు వస్తున్నాయి. కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఏం చేయాలి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మెడిసిన్స్ అయితే చెప్పాలంటే నిజంగా ఒక పొట్టు ఉంటాయండి. రోజుకి 15 టాబ్లెట్లు, 20 టాబ్లెట్లు, విపరీతమైన టాబ్లెట్లు వాడుతూ ఉన్నారు. ఈ కిడ్నీ డిసీజ్కి సఫర్ అయ్యే వాళ్ళకి ఒక సింపుల్ చిట్కా, మనం వాడేటువంటి ఆహార పదార్థాల్లో ఉండే బేకింగ్ సోడా, వంట సోడా చాలా విరుగు వాడుతుంటాం మనం, శనగపిండి బజ్జీలు వీటన్నిటిలో వేస్తుంటాం, అది వెయ్యాలి అంటారు. ఇప్పుడు ఉండేటువంటి ఈ కండిషన్లో బేకింగ్ సోడా రెగ్యులర్గా వాడడం వల్ల కిడ్నీ డిసీజెస్ తగ్గుతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, CKD అంటారు కదా, క్రానిక్ కిడ్నీ డిసీజ్కి మంచి రిజల్ట్ ఉంది అని చెప్పి రీసెంట్ పేపర్ రిలీజ్ అయింది. ఆ విషయం పక్కన పెడితే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైతే ఇది మనం యాడ్ చేసామో బేకింగ్ సోడా, మన బ్లడ్ ఆల్కలైన్గా మారడం మొదలవుతుంది. ఆల్కలైన్గా మారితే మన బాడీలో ఉండేటువంటి లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, హార్ట్ ఆల్కలైన్ నేచర్లో పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. దీనిలో డౌట్ అక్కర్లేదు, 80% డౌట్ అక్కర్లేదు. ఆల్కలైన్ కండిషన్లను ఉంచుకోండి అని మొదటి నుంచి మనం ఒత్తుకుంటూనే ఉన్నాం. అదే క్లియర్గా ఇప్పుడు వస్తూనే ఉంది, మెల్లమెల్లగా వస్తుంది. ఆల్కలైన్ నేచర్లో ఉండాలి అని చెప్పి ఆల్కలైన్ పెంచుకుంటే చాలు, అది ఈ సోడియం బైకార్బోనేట్ వల్ల జరుగుతుంది. అదే క్లియర్గా మెన్షన్ చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్లో డేటా ఇచ్చింది, ఆల్కలైనిటీ పెరగడం వల్ల ఇది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఆల్కలైన్ మనమే పెంచుకోవచ్చు కదా, దాన్ని టాబ్లెట్ వాడడం ఎందుకు? ఆల్కలైన్ లెవెల్స్ పెంచుకోవాలి. కాబట్టి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రీసెర్చ్ పేపర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ సోడియం బైకార్బోనేట్ ప్రతిరోజు మనకు టాబ్లెట్లు లేవు, మనకు డైరెక్ట్గా దొరుకుతుంది కదా. సో బేకింగ్ సోడాని ఏం చేస్తారంటే పొద్దున ఒక 1/2 స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో 1/2 స్పూన్ వేసుకొని తీసుకొని, అంటే ఒకటేసారి దాన్ని పెంచొద్దు. మేము మరి 1 స్పూన్, చాలామంది యాంగ్షియస్, మనం పటిక మీద చెప్తే కూడా ఇలాగే చేశారు జనాలు. పటిక వేసుకుంటుంటే 1 లీటర్ నీళ్ళలో 1/2 కిలో వేసేసారు. అలా కాదు, దీనికి కొంచెం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక పావు కొంచెం పెంచాలనుకోండి, రోజుకి ఒక 2 grams వేయండి, లేకపోతే 1 gram వేయండి. ఫస్ట్ దాన్ని కలిపేసి తాగేయండి, మళ్ళీ సాయంత్రం ఒక 1 gram తాగాలి. బాగుందా బాడీ కండిషన్ అంటే రియాక్షన్ ఇమీడియట్ స్టార్ట్ కాకుండా చూసుకునేదానికి. రేపు ఏం చేయాలంటే ఈ చేసిన దానికి ఇంకొంచెం యాడ్ చేయాలి, అంటే 1 gram 1.5 gram యాడ్ చేయాలి, మళ్ళీ సాయంత్రం 1.5 gram, ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే 2.5 gram, అంటే 1/2 స్పూన్కి మనం పెరగాలి. పొద్దున ఒక 1/2 స్పూన్ ఇన్ 1 glass వాటర్, సాయంత్రం 1/2 స్పూన్ ఇన్ 1 glass వాటర్, 2 times తీసుకోండి. మీరు తీసుకుంటే మన బాడీలో ఆల్కలైన్ నేచర్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మన బెడ్ pHని ఆల్కలైన్గా చేస్తుంది ఇది. సో దాంతో మనకు రికవరీ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. బార్లీ వాటర్ కూడా తాగొచ్చు. నేచర్ క్యూర్లు చెప్తుంటాం, మన ప్రకృతి ఆశ్రమంలో చెప్పేది, బార్లీ వాటర్ కూడా తీసుకుంటే కిడ్నీ క్లీన్సర్ లాగా పనిచేస్తుంది, డైరెటిక్ లాగా పనిచేస్తుంది అని చెప్తాం, దాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇవన్నీ చేసుకుంటూ కొన్ని చేంజెస్ మనం కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటాయి రిజల్ట్స్. కాబట్టి మిత్రులారా, ఎవరైనా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఈ సోడియం బైకార్బోనేట్ కొంచెం ఇంక్లూడ్ చేసి మెల్లమెల్లగా వాళ్ళ బ్లడ్ pHని ఆల్కలైన్గా పెంచుకోగలిగితే
ఇదే కాకుండా జనరల్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది. జనరల్ హెల్త్ కూడా పెరిగితే ఇంక కావాల్సింది ఏముందండి, మనం హెల్తీగా ఉండడమే మనం కోరుకుంటాం. కాబట్టి జనరల్గా ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ, యోగా చేసుకుంటూ, ప్రాణాయామ చేసుకుంటూ, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, సన్లైట్లో కూర్చొని విటమిన్ డి తయారు చేసుకుంటూ, ఇటువంటి జనరల్ హెల్త్ ప్రిన్సిపల్స్ చేసుకుంటూ మనం తీసుకునే ఆహారాలు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోగలిగితే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, పక్కా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాలు మనకు తెలియాలి. మాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుని మీ హెల్త్ మీరు మీ ఇంట్లోనే మెయింటైన్ చేసుకునేదానికి మా వంతు సహకారం మేము అందించడానికి కృషి చేస్తాం.